సహజంగా ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఈ జర్నీ చేయకూడదు సార్? ఎందుకంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ జర్నీ చేయకూడదు? ఎస్ అమ్మా, యాక్చువల్గా హై ఆల్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క సిక్నెస్కి సహజంగా ఆస్తమా ఉన్న, బ్రీతింగ్ ఇష్యూస్లో ముందుగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఇటువంటి ఉన్నటువంటి వారెవ్వరూ కూడా ఈ యొక్క యాత్రకి చేసే కంటే ముందు మనకు రెస్పిరేటరీ సిస్టమ్ కాస్త వీక్గా ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పల్మనరీ డాక్టర్ని సంప్రదించి మనం ఎల్ఎఫ్టి లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని, పిఎఫ్టి పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ అనేటువంటి రెండు టెస్ట్ చేయించుకుంటే మనకు సబ్కాన్షియస్ మైండ్ ధైర్యంగా ఈ యాత్ర చేయొచ్చు అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం ముందు పెట్టుకోవచ్చు. కాబట్టే ఈ యాత్రకి ఏదో మనం ఈరోజు బుక్ చేసుకొని రేపు వెళ్తున్నాం అనేది కాకుండా అట్లీస్ట్ ఒక 3 to 4 months ముందు మన యొక్క ఫుడ్ డైట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, రైస్ తక్కువ చేసి మిగతా పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ మన బాడీని ఫిజికల్గా ఫిట్గా చేస్తూ, వీటితో పాటు మనం చేయవలసిన ఒక ముఖ్య అంశం ఏంటి అంటే ఖచ్చితంగా ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కాస్తంగా కుదిరితే స్విమ్మింగ్ చేసేటువంటి వారికి లంగ్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుందమ్మా. సో ఇవన్నీ కూడా 3 to 4 months ముందు జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని మన యొక్క కైలాష్ యాత్ర అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క యాత్ర అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా సంకల్పించుకున్నటువంటి యాత్రని మనం ఇంప్లిమెంట్ చేయడంలో అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడానికి 3 months ముందే కాస్త వాకింగ్ కూడా చేసేటప్పుడు, సహజంగా అందరూ వాక్ చేస్తున్నాం అనుకుంటారే కానీ వాక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్లోజ్డ్ మౌత్తో వాక్ చేయడం మెయిన్ థింగ్ అమ్మ. మనం మాట్లాడుతూ మనం నోటి ద్వారా ఆక్సిజన్ తీసుకునేటువంటి సమయంలో లంగ్స్ ఎక్స్పాన్షన్ కావు. సో లంగ్ ఎక్స్పాన్షనే ఇక్కడ మెయిన్ థింగ్. కాబట్టి ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేనటువంటి వారు ఎవరైనా సరే కైలాష్ యాత్రకి చేయడానికి అర్హులు అని చెప్పచ్చు. వీటిలో మరీ ముఖ్యంగా మనం చూస్తే కొంతమందికి పేస్ మేకర్స్ ఉంటాయి సపోర్టింగ్ హార్ట్కి పంపింగ్ కోసం. సో పేస్ మేకర్సే కాకుండా స్టంట్స్ అయి ఉంటాయి, బైపాస్ అయి ఉంటుంది. ఇటువంటివి ఏ ఉన్నా సరే ఏవి లెక్కలు రావు. కానీ కేవలం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు మాత్రమే ఈ యాత్రకి అనర్హులు అని చెప్పచ్చు తల్లి. జాగ్రత్త తీసుకొని మనం వెళ్ళాల్సి వస్తుందని చెప్పచ్చమ్మా.